నమస్తే అండి. 27 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలో వచ్చింది. అంటే ప్రజలు బీజేపీ నుంచి ఏం కావాలనుకుని ఓటేశారు, కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏం వద్దనుకుని తిరస్కరించారు. ఒకటి ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాల తర్వాత మేము మళ్ళీ ప్రజల మన్నలు అంటే ఇదివరకు గెలుచుకోలేదు అని కాదు, పూర్తి స్థాయిలో వారి అభిమానాన్ని కూడా చూరగొనడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఆయన మొదటి నుంచి కూడా నేను చాలా నీతివంతుణ్ణి, లేదంటే అవినీతి రహిత పాలన చేస్తాను, నేను పేదల మనిషిని అని చెప్పుకొని ప్రతిసారి మాట ఇచ్చి దాన్ని మాట ఇవ్వడం అని కూడా కాదు, అబద్ధాలతోటే ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు. అబద్ధం చెప్పిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్కి ముందు వెళ్తుంటే మళ్ళీ సారీ నేను చేయలేకపోయాను. ఉదాహరణకి యమునా నది క్లీనింగ్ అని అనుకోవచ్చు, అశుభ్రతకు సంబంధించి నేను చేస్తాను అన్నది చేయకుండా నా వల్ల కాలేదు అని కూడా. అంటే ఈసారి ఆయన లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడేటప్పటికీ, ఆ స్కామ్లో ఆయన దోషి అని చెప్పని తేలేటప్పటికీ ప్రజలు ఇంకా ఆయన అబద్ధాలను సహించలేకపోయారు. ఇటువంటి అబద్ధాలు చెప్తూ ఎప్పటికీ కూడా అందులోనే మన ఢిల్లీలో చూస్తే అభివృద్ధి కూడా ఏమీ లేదు. ఆయన ప్రభుత్వ పాఠశాలను అంటాడు, దాంట్లో కూడా మళ్ళీ సరిగ్గా ఉండేది కాదు. అంతా మ్యానిపులేషన్ తోటి ప్రజల్ని అలా మ్యానిపులేట్ చేస్తూ వచ్చినదని ప్రజలు వాళ్ళు గుర్తుపట్టగలిగారు. ఇన్ని రోజులు వాళ్ళు తెలుసుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఉందో అదంతా. ఇంకొకటి మోరోవర్ ఢిల్లీలో దేశ రాజధానిలో చాలా పలు సందర్భాల్లో చూసాం ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అరవింద్ కేజ్రీవాల్ కానీ ఓపెన్గా డైరెక్ట్గా మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అలాగే మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న వ్యక్తులతోటి ఆయన స్నేహం చేస్తూ ఉండడము, చేతులు కలపడం కూడా ప్రజలందరూ గమనించారు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇంకొక పక్కనేమో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గడిచిన 10 సంవత్సరాలలో భారతదేశం కూడా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్తోంది. అలాగే విశ్వగురు లాగా 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేకూర్చే విధంగా అందుకునే రకంగా మనం కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నో సంక్షేమాలని, అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి, డిఫెన్స్ రంగంలో, ప్రతి రంగంలో కూడా ముందుకు దూసుకొని వెళ్తున్నాము. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ద్వారా కూడా స్వయం సమృద్ధి కూడా తెచ్చుకోవడం జరిగింది. ఢిల్లీ ఎలక్షన్లో కూడా ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏమి కావాలి, అసలు వారు ఏం కోరుకుంటున్నారు, ఇన్ని రోజుల నుంచి వారు మాయలో ఉండిపోయారు, వారు నిజమైన అభివృద్ధిని చూడలేదు అని చెప్పని వారికి ఏం కావాలి, అక్కడ స్థానికంగా ఉన్న సమస్యల పట్ల మేము పరిష్కారం చూపిస్తామని భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలోనూ కూడా ప్రజలు నమ్మి మమ్మల్ని అభిమానించడము, మాకు వారి బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మెజారిటీ రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక బీజేపీని అధికారంలో ఉంది. ఎక్కడ ఎన్నికలు వచ్చినా కానీ బీజేపీ ప్రతిపక్షాలను ఆల్మోస్ట్ తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే దీనికి సంబంధించి ప్రజలు బీజేపీ నుంచి ఏం కోరుకుంటున్నారండి? అది ఒకటి, 65 సంవత్సరాలు, దాదాపు 60 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పాలన చేసింది. మనకి దేశ స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలుగా అవుతుంది. ఇంతలో ఒక్క మైనస్ ఈ 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మన ప్రభుత్వ పాలనను కాస్త పక్కన పెడితే 60 సంవత్సరాలు మీరు చూస్తే ప్రపంచ దేశాల దృష్టిలోనూ అటు భారతదేశంలో ప్రజలు కూడా ఎప్పుడూ పేదరికంలోనే ఉన్నారు. అంటే కోట్లాది మందికి ఉండడానికి ఇల్లు లేకుండా, కనీసము ఆహార ధాన్యాలు కూడా అందుబాటులో లేకుండా, మరి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ అందరికీ తెలిసింది, ఇందాక చెప్పినట్టుగా అసలు ఈ దేశ విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులతోటి వారే తమ చేతులు కలుపుతూ, ఈ రోజు కూడా రాహుల్ గాంధీని చూడండి, అమెరికా వెళ్ళినా లేదంటే ఆఫ్రికా వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా కూడా భారతదేశ విచ్ఛిన్నాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య సుఖాన్ని దూరం చేసే విధంగా, వారి సంతోషాన్ని దూరం చేసే విధంగానే ఆయన కుట్రలు పన్నుతూనే ఉన్నారు. అలాంటి వారితో చేతులు కలుపుతూనే ఉన్నాడు. పోనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అయినా సరే మనకి రోడ్లు, ఇప్పుడు రైలు చూడండి, వందే భారత్ ఎక్స్ప్రెస్లోనే వస్తున్నాయి, బుల్లెట్ ట్రైన్స్ అని వస్తున్నాయి. పోర్ట్స్ చూడండి, ఎన్నో పోర్ట్లు మనకి సముద్రయానం, ఒకప్పుడు భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున మనకి నౌక నిర్మాణాలు జరిగేవి, మనం విదేశాలకి నౌకల్ని కూడా అమ్మేటటువంటి వారము. జల మార్గాన్ని చాలా అభివృద్ధి, ఎందుకంటే లక్షలాది మంది, కోట్లాది మందికి ఉపాధిని ఇస్తుంది జలమార్గం, దాన్ని నిర్లక్ష్యం చేశారు. రోడ్లు చూడండి, జాతీయ రహదారులు, ఈ రోజున ఒకప్పుడు 79,000 కిలోమీటర్లు మాత్రమే జాతీయ రహదారులు ఉంటే ఈ రోజున 1,50,000 కిలోమీటర్లకి పైగా జాతీయ రహదారులు వేశాము. జాతీయ రహదారులు వెంబడి లోకల్గా డెవలప్మెంట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ కానీ, హోటళ్లు కానీ, చిన్న చితక ఏదైనా సరే అక్కడ అధికంగా లోకల్గా అభివృద్ధి చెందుతుంది. అలానే మీరు ఎయిర్పోర్ట్స్ చూడండి, ఎయిర్పోర్ట్స్ కూడా అంతే. సామాన్య ప్రజలకి కూడా ఉడాన్ అనే పథకం ద్వారా అందరికీ ఈ రోజున వాయు మార్గం వైపు తీసుకుని వెళ్ళారు. ఇదంతా డెవలప్మెంట్, ప్రతి రంగంలో జీడిపి పెరిగింది. అలానే ఎంఎస్ఎంఈలు స్ట్రెంథెన్ అయ్యాయి. మేక్ ఇన్ ఇండియా ద్వారా మనం ఎగుమతులు చేస్తున్నాం. ఇప్పుడు అన్ని చీపురుపుల దగ్గర నుంచి దిగుమతి చేసుకునేటటువంటి మన భారతదేశము మొన్నటి వరకు కూడా చైనా పైన ఆధారపడి చైనా వస్తువులు దిగుమతి చేసుకుంటూ మన ఆదాయం మొత్తం చైనాని బలపరిచే విధంగానే ఉండింది.
కానీ ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు ఎన్నో సంస్కరణ తీసుకొచ్చారు, అటు ఆర్థిక రంగంలో కానీ, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చూడండి, మధ్యతరగతి ప్రజలకి చాలా పెద్ద భారీ ఊరట, 12.75 లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇంకా ఆర్థిక శాఖలో కూడా ఎన్నో రంగంలో తీసుకొచ్చారు సంస్కరణలు. అట్ ద సేమ్ టైంలో ఎఫ్డిఐలు అంటే రికార్డ్ స్థాయిలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇలాగా డెవలప్మెంటే కాకుండా సంక్షేమం. ఈ రోజున కోట్లాది మందికి ఇల్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇల్లు కట్టించడం జరుగుతుంది. కోట్లాది మరుగుదొడ్లను కట్టించడం ద్వారా మహిళల యొక్క ఆత్మగౌరవం పెరుగుతోంది. అలాగే కిసాన్ సంబంధించి అయితే కనుక రైతులకు సంబంధించి ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చారు, ఎన్నో పథకాలు పెట్టారు. కిసాన్ క్రెడిట్ కార్డు లిమిట్ ని పెంచారు. అలాగే భూ రికార్డ్ అవుతున్నాయి డిజిటలైజ్ చేయడం దగ్గర నుంచి ఇప్పుడు పంచాయతీ స్థాయిలోనే గోదాములు పెట్టడం వరకు చాలా చేశారు. ఇవే కాకుండా ఇప్పుడు మనకి మరుగుదొడ్లే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సడక్ యోజన అనుకోండి, ఆయుష్మాన్ భారత్ అనుకోండి, అలాగే అసలు దాదాపుగా 25 కోట్ల మందికి పైగా కూడా మనం ఈ రోజున రేషన్ ఇస్తున్నాము ఫ్రీగా కోవిడ్ తర్వాత నుంచి. ఇలా సంక్షేమానికి సంబంధించి కూడా ఉజ్వల ఉంది, ఎన్నో పథకాలు ఉన్నాయి. ప్రజలు ఏవైతే కోరుకున్నారంటే ఒకటి ఈ రోజుకి వారికి ఆర్థికంగానో లేదంటే డైరెక్ట్ గా బెనిఫిట్ ఇచ్చేసి దీర్ఘకాలంలో వారిని కష్టాలు పాలు చేయడం అనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం కాదు. ఈ భారతదేశంలోని ప్రతి చిట్ట చివరి ప్రజల వరకు కూడా కుల మత ప్రాంతాలకు అతీతంగా కూడా వారు సమగ్రంగా సంపూర్ణంగా అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అనేది వారి నినాదం. అంటే మా అంత్యోదయ సిద్ధాంతం కాబట్టి భారతీయ జనతా పార్టీది ఆ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము. ఢిల్లీ ప్రజలైనా ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ప్రజలైనా సరే మమ్మల్ని కూడా డెవలప్మెంట్ చూసి ప్రపంచంలో ఈ రోజున భారతదేశంలో గౌరవం పెరిగింది. ఎవరైనా సరే భారతీయుడు అంటే మీరు భారతీయులను గర్వంగా చెప్పుకుంటున్నారు. వ్యాక్సిన్ టైంలో కూడా మనము మన భారతీయులను కాపాడుకోవడమే కాకుండా ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్స్ పంపించి వారి ప్రాణాలను కూడా కాపాడాము. మనం ఆహార ధాన్యాలను కూడా పంపించాము. యుద్ధాలు జరుగుతున్నప్పుడు యుద్ధాన్ని సామరస్యంగా ఆపి మన దేశానికి మన ప్రజలను తిరిగి తెచ్చుకోగలిగాము. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. భారతదేశ ప్రతిష్టని ఇనుమడింపజేస్తుంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు. కాబట్టి రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ అవినీతి వారసత్వ కుటుంబ పాలనకి నచ్చట్లేదు ఇప్పుడు ప్రజలకి. బేసిక్ గా ఫస్ట్ థింగ్ ఏంటంటే అవినీతి కుటుంబ వారసత్వ పాలనకి ప్రజలు మొగ్గు చూపట్లేదు. కాబట్టి నిజంగా నిజాయితీగా ఇటు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించేటటువంటి బీజేపీ వైపే వారు మొగ్గు చూపుతున్నారు. మేడం గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి కూడా కేంద్రం ఆర్థికంగా చేయూతను అందిస్తూనే ఉంది. గతంలో కావచ్చు, ఇప్పుడు కూడా రీసెంట్ గా కూడా భారీగా నిధులైతే విడుదల చేసింది. కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో ఇంత జరిగినట్టు వాళ్ళు కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎవరు చెప్పలేకపోయారు. మీరు కూడా దాన్ని ఎందుకు క్లెయిమ్ చేసుకోలేకపోయారు? ఒకటి కేంద్ర పథకాలు ఎలా ఉంటాయనంటే చాలా మటుకు అంబ్రెల్లా పథకాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రాలకు వచ్చేటప్పటికి ఇప్పుడు రీజనల్ పార్టీస్ ఉంటాయి కదా, అంటే ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. వారు ఏం చేస్తారు, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు హయామే తీసుకోండి. అంగన్వాడీలో గుడ్డు ఇచ్చేది ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. పాలు ఇచ్చేది ఎవరు, గర్భిణీలకి వీళ్ళందరికీ కూడా పాల ప్యాకెట్లను ఇస్తూ వారికి పౌష్టికాహారాన్ని ఇస్తుంది ఎవరు, కేంద్ర ప్రభుత్వం. అలానే సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా మధ్యాహ్న భోజనం అని అంటారు, అది కూడా దానికి నిధులు ఇస్తుంది. ఇలానే గ్రామాల రోడ్లు వేయడానికి, విద్యుత్ బల్బులు పెట్టడానికి, ఇల్లు కట్టించడానికి, ఇలా పలు సంక్షేమ పథకాలకి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులిస్తూ ఉంటుంది. ఈ రోజున జాతీయ రహదారులు ఆంధ్రప్రదేశ్లో కట్టింది ఎవరు, రైలుకి ఇంత డబ్లింగ్ చేసింది ఎవరు, ఎలక్ట్రిఫికేషన్ చేసింది ఎవరు, రైల్వే స్టేషన్ బాగు చేస్తుంది ఎవరు, ఇవే కాకుండా చాలా పథకాలు. కాకపోతే ప్రాంతీయ పార్టీలు వచ్చేటప్పటికి వారు ప్రజల్ని మోసం చేయడం కోసం పథకాలు మార్చేస్తుంటారు, పేర్లు మార్చేసుకుంటుంటారు. పాప అమాయక ప్రజలు ఏంటంటే ఆ పథకాల పేర్లు మారేటప్పటికి వీళ్ళనేమో ఇస్తున్నారు, స్థానిక గవర్నమెంటే ఇస్తుందేమో అనేసి ఒక భ్రమలో ఉన్నారు. అది కూడా ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు. రాష్ట్ర విభజన చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించిన కీలకమైన 18 అంశాలకు సంబంధించి దాదాపు 90 పైగానే మేము భారతీయ జనతా పార్టీ హామీలను నెరవేర్చింది. ఈరోజు గర్వంగా చెప్తున్నాం. అది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఐఐటి కానీ, ఐఐఎం కానీ, ఇంకొక 50 విద్యా సంస్థలు విభజన చట్టంలో ఉంది. ఎయిమ్స్ దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవన్నీ పూర్తి చేశాము. పోలవరానికి సంబంధించి కూడా చూస్తే కనుక దాదాపు మొదటి ఫేజ్ 31,000 కోట్లకు సంబంధించి అది కూడా మొత్తం కేంద్రమే ఇచ్చింది, సగం ఇచ్చింది, ఇప్పుడు ఇస్తుంది. ఈ బడ్జెట్ లో కూడా పెట్టారు. అమరావతి రాజధానికి సంబంధించి కూడా మనం చూసాం, గతంలో 2,500 కోట్లు, తర్వాత 2,500 కోట్లు, మొన్న 15,000 కోట్లు, హడ్కో ద్వారా ఇంకొక 11,500 కోట్లు, ఇలా అమరావతి రాజధాని కూడా ఇస్తున్నాము. విశాఖ రైల్వే జోన్ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభం చేశారు ఆ బిల్డింగ్ ని. ఇలానే మనకి వైజాగ్ పోర్ట్ కి కూడా మొన్న కూడా 730 ఇచ్చాము. అంతకుముందు విశాఖ స్టీల్ ప్లాంట్ కి 11,900 అతిపెద్ద ఉద్దీపన ఇది ఇచ్చాము, ఫండింగ్ ఇచ్చాము.
మనం ఇంకా అసలు అంటే ఇటు విద్యా సంస్థల ఏర్పాటు కానీ, ఇటు రాజధానికి సంబంధించింది కానీ, ఇటు పోలవరానికి కానీ, ఇలా విభజన చట్టానికి సంబంధించి వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 350 కోట్ల చొప్పున 1750 కోట్లను ఇచ్చాము. అన్ని హామీలు నెరవేరుస్తున్నాం. కథ వారు ఏంటంటే పథకాలకి పేర్లు మార్చుకొని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటిది కూడా తామే చేస్తున్నాం అని చెప్పుకోవడం వల్ల కాస్త ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి మంచి పనులను వారు తెలుసుకున్నారు. బీజేపీని అసలైన అంటే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి ప్రజల పక్షాన నిలుస్తోంది. ఇటు వికసిత ఆంధ్రప్రదేశ్, అటు వికసిత భారత్ కావాలనే లక్ష్యంలో కూడా మమ్మల్ని ప్రజలు నమ్మడం జరిగింది. సో మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ రాష్ట్రంలో కూడా మేము అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ ప్రజలు మా పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము ఇంకా ముందు తీసుకొని వెళ్తున్నాము. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిగతా పార్టీ టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాయి. మరి ఈ బీజేపీకి సంబంధించి మీరు ఎలాంటి దృష్టి సారించారు? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకోవడానికి మీ ప్రణాళికలు ఏంటి? ఇప్పుడు మొన్న ఈ మధ్యనే మాకు 45 రోజుల సభ్యత్వ నమోదం జరిగింది. దాదాపు 25 లక్షల మందికి పైగా భారతీయ జనతా పార్టీ సభ్యులుగా నమోదయ్యారు. మాకు బూత్ పన్నా ప్రముఖులని, బూత్ కమిటీలు అని చెప్పని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా 40,000 పైగా బూతులు ఉన్నాయి. వాటిలో కూడా మేము బూత్ కమిటీలు వేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఇంకా ఇంతకుముందు చెప్పినట్టుగా అటు కేంద్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి మంచి పనులని, ఇటు దేశానికి రక్షణ ఇస్తూ సనాతన ధర్మాన్ని పునరుద్ధరణలో కూడా భారతీయ జనతా పార్టీ తన భుజస్కంధాల మీద వేసుకొని ముందుకు తీసుకొని వెళ్తుంది. ఇదే ప్రజలకు చెప్పుకుంటూ వారికి కావాల్సినవి అంటే ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో మా నుంచి వాటిని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తూ మా పార్టీని మరింత బలోపేతం చేసే దిశలో కూటమి పార్టీల సహకారంతో కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మరింత బలోపేతంగా సమర్థవంతంగా నడిపే క్రమంలో ఉన్నాము. మనకి అలాగే ఒక పక్కన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనుక సనాతన ధర్మం అంటూ వీళ్ళు సౌత్కి సంబంధించి ఆలయాలు చుట్టూ తిరుగుతున్నారు. అంటే సౌత్ ఇండియాలో ఈ పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ ఏమన్నా ఒక సనాతన ధర్మ బ్రాండ్ కింద ఏమన్నా వాడుకుంటుందా అండి? ఇప్పుడండి పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా అంటే వారు ఉన్నటువంటి అవలంబించినటువంటి జీవిత విధానం వేరైనప్పటికీ కూడా సనాతన ధర్మం గొప్పతనం గురించి తెలుసుకొని వారు ఈ సనాతన ధర్మం, ఎందుకంటే ఇది లక్షల సంవత్సరాల నుంచి ఉంది. అసలు భూమి మొత్తం కూడా ఉన్నది ఒకప్పుడు సనాతన ధర్మమే. ఆ రుచి తెలిసినటువంటి వారు కాబట్టి, అంటే దానిలో ఉన్నటువంటి మాధుర్యం గొప్పతనం తెలిసినటువంటి వారు కాబట్టి ఒక హిందూ కార్యకర్తలాగా తను సనాతన ధర్మానికి పరిరక్షణకి ఏం చేయాలనేది వారు నిర్దేశించుకొని వెళ్తూ ఉన్నారు. దీనిలో భారతీయ జనతా పార్టీ చెప్తేనో లేదంటే ఇంకెవరో చెప్తున్నాను కాదు. ప్రతి హిందువు కూడా మన రక్షణ అంటే సనాతన ధర్మ పరిరక్షణ కోసం అని చెప్పి ఏం చేయాలనేది మనం అందరం దాన్ని పరిరక్షించుకోవాలి కదా. ఇప్పుడు ఇంత బయట సనాతన ధర్మం పైన ఎంతో మంది స్టాలిన్ లాంటి వాళ్ళు, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళ అలైడ్ పార్టీస్ వీళ్ళందరూ కూడా ఈ సనాతన ధర్మాన్ని అంతెందుకు 1500 సంవత్సరాల నుంచి సనాతన ధర్మం విచ్ఛిన్నం కోసమే ప్రయత్నాలు జరిగాయి. ఎన్నో ఇప్పటికీ ఈ రోజు కూడా ఓకిజం పేరిట, అర్బన్ నక్సలిజం పేరిట ఇలా రకరకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ధర్మో రక్షిత అన్నారు కదా, అంటే ధర్మాన్ని మనం కాపాడుతుంది, మనల్ని కాపాడుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక హిందూ కార్యకర్తలాగా వారు తోచిన విధంగా వారు ధర్మ పరిరక్షణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఆరాట పడుతున్నారు. అందరం కూడా వెల్కమ్ చేయాలి. కేవలం పవన్ కళ్యాణ్ గారనే కాదు, ఈ రోజున హిందూ అని బీఫామ్ మీద సంతకం పెట్టినటువంటి ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే ఏ రోజైనా సనాతన ధర్మ పరిరక్షణకి అసలు వారు పాటుపడుతున్నారు? హిందూ పేరుకే హిందూ అని చెప్పని వారు ఎన్నికల్లో వెళ్తారు, కానీ ఆచరించేదంతా ఇతర పార్టీల ఇతర మతాల అపీస్మెంట్ కోసమే సరిపోతుంది. మరి సనాతన ధర్మాన్ని కూడా కాపాడుకునే బాధ్యత కొంతమంది అయినా తీసుకోవాలి కదా. ఇప్పుడు ఎలాగూ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ అలానే చాలా హిందూ సంస్థలు వచ్చాయి. అలాంటి హిందూ కార్యకర్తలందరూ కూడా పోరాడుతున్నాము. జైలు కేసుల మీద కేసులు కూడా మా పైన కూడా నమోదు అవుతూనే ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అంటే ఒక సెలబ్రిటీ, అటు సినిమా రంగంలో కానీ ఇటు రాజకీయాల్లో కానీ ఇటువంటి వ్యక్తి పరిరక్షణ చేస్తున్నారంటే డెఫినెట్గా అది లక్షలాది మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కాబట్టి మనం అందరం ఆనందించాలి కూడా.